రోడ్ చాలా నేరో అయిపోయింది అనమాట. ఇలాంటి ప్లేస్లో నారాయణపేట జిల్లా ఇక్కడ ఇలాంటి గ్రామాలు ఉన్నాయని, దానిలో ఇంకా బాగా చదివే పిల్లలు ఉన్నారని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కావచ్చు, మీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీకోసం ఇంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారని నాకు ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. తెలుసా, మీకోసం మమ్మల్ని పిలవాల్సిన అవసరం ఏంటి సార్ వాళ్ళకి కదా, ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు కదా. ఫస్ట్ మొత్తం మీ డిఓ గారికి, ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కి అందరికి ఒక పెద్ద క్లాస్ కొట్టండి. మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు కదా, అందరూ ఆల్మోస్ట్ ప్రభుత్వ పాఠశాలలు. 10th క్లాస్ ఎగ్జామ్సా? ఎంతమంది ఇక్కడ అందరూ 10th క్లాస్ చేయొద్దని ఒకసారి? ఆల్మోస్ట్ అందరూ 10th క్లాసే. ఓకే, ఇలాగా చిన్నప్పుడు ప్రాపర్గా స్కూల్కే చదువుకునే అవకాశం నాకు లేదు. 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ నేను ప్రైవేట్గా రాశాను. పరీక్షలు అంటే నాకేం తెలుసా, చాలామంది పరీక్షలు అంటే భయపడతారు కదా. నాకు పరీక్షలు అంటే బయటికి వెళ్ళే అవకాశం దొరుకుతున్నట్టు. అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు, ఎగ్జామ్ అంటే రోడ్డు చూడొచ్చు నా హ్యాపీనెస్ అనమాట. నేను చిన్నప్పుడు డిగ్రీ వరకు ఇంట్లోంచి బయటకు వెళ్ళానంటే పరీక్ష రాయడం వస్తాను. మిగతా టైంలో బయటకు వెళ్ళే అవకాశం నాకు లేదు. నేను మీ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మా ఇల్లు పైన ఉండేది. హైదరాబాద్లో మేము ఉండే ఇల్లు 2వ అంతస్తులో ఉండేదన్నమాట. నేను కిందకి దిగాలన్నా కష్టమే. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే కింద దిగేదాన్ని. సంవత్సరం మొత్తం ఇంట్లోనే. ఏమైనా బయటకు వెళ్ళి ఆడుకునే పరిస్థితి, ఫ్రెండ్స్తో తిరిగే పరిస్థితి ఉండేది కాదు. నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువ బయటకు వెళ్ళటం, ఎంటర్టైన్మెంట్ నాకు తెలియదు. చిన్నప్పుడు ఎగ్జాక్ట్గా 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి బాగా తిరిగేది, బాగా చదివేది. మా అమ్మ, మా నాన్న, మా చెల్లి నన్ను అక్కడ బాత్రూంలో కూర్చోబెట్టి, చూడు ఎదురింటి అమ్మాయి, నా డాక్టర్ గారు అనమాట, బాగా కష్టపడుతుంది అమ్మాయి అని అమ్మాయితో నన్ను పోల్చేవాళ్ళు. నాకు తెలియదు కాదు ఎలా చదువుకోవాలి ఏంటో సొంతంగా అనమాట. స్కూల్ లేదు, నాకు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ నేను ఎలాగ 10th క్లాస్ పాస్ అవ్వాలని చెప్పి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాను. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మా నాన్న ధైర్యం చెప్పి పంపించారు. పేపర్ నింపేసినా పాస్ చేసేస్తాను నేను అని. నేను చాలా కష్టపడి పేపర్ నింపుతూ ఉండేదాన్ని. మా నాన్న కిక్కి దగ్గర దూరం నుంచి అనిపించుని రాయి రాయి, అప్పుడు రాయి అందరం చూసేదాన్ని జనాన్ని. నాకు జనాన్ని చూడటం కూడా విచిత్రం. అప్పట్లో ఎక్కువ మంది జనం కూడా ఎప్పుడు చూసేదాన్ని కాదు. మా నాన్న రాయి రాయి అని చెప్పి నన్ను కోర్స్ చేస్తూ ఉండేవాళ్ళు కిక్కి దగ్గర దూరం కనిపించుకుని. అయితే రిజల్ట్స్ వచ్చినాయి. నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మా ఎదురింటి అమ్మాయికి అప్పట్లో, మరి ఇప్పట్లో స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయి లేదు నాకు తెలీదు, అప్పట్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ సెకండ్ ఉండేది. ఆ అమ్మాయిని నేను అడిగా, పాస్ అయ్యావా అని. నన్ను అంది, నువ్వు పాస్ అయ్యావంటే నేను పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ వచ్చిందన్న. నువ్వే పాస్ అయ్యావా అన్న. నాకు స్టేట్ 5th ర్యాంక్ వచ్చిందని ఇలా 5 ఏళ్ళు చూపించింది అనమాట. నాకు ఇంకా కూడా మా ఎదురింటి అమ్మాయి ఇలా 5 ఫింగర్స్ చూపించి నాకు స్టేట్లో, అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఏర్పడలా, 5వ ర్యాంక్ అని చెప్పి ఇలా చూపించింది. నాకు అప్పటికీ గుర్తు. అప్పుడు చాలా మంది మా ఇంట్లో చుట్టాలు, కజిన్స్ అందరూ కూడా, చూసావా అమ్మాయికి బాగా చదువుతుందో, నువ్వు చూడు ఎట్లా ఉన్నావు అని అనేవాళ్ళు. నా మనసులో అమ్మాయిలాగా చదవాలంటే, అసలు అమ్మాయిలాగా పోటీ పడాలంటే ఎలా అని ఆలోచించేదాన్ని అనమాట. అలానే ఇంటర్మీడియట్లో కూడా ఇంట్లో కూర్చొని చదవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో కాలేజీకి వెళ్ళే పరిస్థితి అనమాట. నాకు ఒక కోరిక, అప్పట్లో ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ అవుతే చాలా గ్రేట్. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఇంజనీర్ అవుతే చాలా గ్రేట్ అనమాట. నేనేంటి అందరితో పోటీపడి ఎంపీసీ తీసుకుంటామని చెప్పి, అయితే లేదు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా బయటకు తిరగడం కష్టం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, నాకు సిఈసీ ఇప్పించారు, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. నాకు ఎకనామిక్స్ చూస్తే భయం వేసేది. అది కూడా అట్లా పాస్ అవుతాను అనమాట. అయితే డిగ్రీ చదివేటప్పుడు నా మనసులో గట్టిగా అనిపించింది, కానీ ఈ ప్రపంచానికి మనం ఏంటో ప్రూవ్ చేసి చూపించాలా, మనం ఏంటో తెలియాలా, నాకు ఎగ్జాక్ట్గా మనం ఏంటో ప్రపంచానికి అర్థం అవ్వాలి. దానికి ఏం చేయాలా?
నన్ను చూడంగానే అయ్యో పాపం నువ్వు బయటకు వెళ్తావా, నువ్వు జాబ్ చేస్తావా, బిఏ చదువుతున్నావా, ఈ రోజులో బిఏ వాళ్ళని చదువుతారా, ఇట్లా అడిగేవాళ్ళు అనమాట. అందరు పాపం తెచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు ఇంటికి వచ్చారనుకో జడాలు వేసుకుంటావు, బాత్రూమ్కి ఎలా వెళ్తావు అని అడిగేవాళ్ళు. అబ్బాయిలు వచ్చారనుకో అవును పాపం ఏమి చేయలేదు కదా అంతే కలిపేసి కూర్చుంది ఇంట్లో అనేవాళ్ళు అనమాట. అయ్యో పాపం జాలి చూపించేవాళ్ళు. నాకు కోపం వచ్చేది, నాకైనా మీరు ఎందుకు జాలి చూపిస్తున్నారు, నేనేంటో ప్రూవ్ చేయాలి కదా, నేనేంటో ఎలా చూపించుకోవాలి, ప్రపంచంలో వాళ్ళంతా అని ఆవిడ బయటకు వస్తే ఈవిడ ఒక అచీవర్ అనుకోవాలి కానీ నన్ను జాలి చూపిస్తున్నారు వీళ్ళని చెప్పి ఎవరిలో చుట్టాలు వచ్చినప్పుడు, మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు, మా పక్కింటి వాళ్ళు వచ్చినప్పుడు తలిపేసుకున్న రూమ్లో లోపలికి కూర్చునేదాన్ని. వాళ్ళకి అర్థం కాకూడదు ఏంటో అని చెప్పి కంప్లీట్గా తలిపేసుకుని లోపలికి కూర్చునేదాన్ని అనమాట. బయట ఉంటే పడుతారు, ఏం చదువుతున్నావు, స్కూల్కి వెళ్ళలేవు కదా, నువ్వు కాలేజ్కి వెళ్ళలేవు కదా, నువ్వు బయటకి ఎట్లా వెళ్తావు, పరీక్షలు రాస్తావు, ఇట్లా అడిగేవాళ్ళు అనమాట. అయితే డిగ్రీ చదివేటప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని నా మైండ్లోకి వచ్చేసాయి. అలా కాదు, ప్రపంచానికి ఒకసారి నడలేకపోయినా, కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, ఎంత కష్టం ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా మనం ఏంటో ఈ వరల్డ్ చూపించాలి, ఈ ప్రపంచాన్ని చూపించాలి అనుకున్నా. అప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పాను, నాకు 2-3 ఏళ్ళు టైం అయింది, నేను సాధించి చూపిస్తా, ఏదో చేస్తా, ఎంత కష్టమైనా నేను ఏదో సాధిస్తా, నాకు టైం కావాలన్నా. ఎంత టైం అంటే 3 years టైం తీసుకున్నా. ఎప్పుడు అప్పుడు నా వయసు 18-19 అంతే, డిగ్రీ చదువుతున్నాను. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చదువుకుంటే రాదు, స్కూల్స్ సరిగ్గా వెళ్ళా. ఎందుకు తెలుసా, సగం టైం మా అమ్మ మా నాన్న నన్ను ఎక్కడ ట్రీట్మెంట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోయేవాడు. అంటే పాపం ఆడపిల్ల కదా, నడలేదు కదా, నేను నడిస్తే బాగుందని చెప్పి చాలా ఊళ్ళు తిప్పేవాడు అనమాట. ఎక్కడ డాక్టర్ ఉంటే అక్కడికి, ఎక్కడ వైద్యం ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోయేవాడు. కానీ చదువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే అలా వచ్చేదన్నమాట. అట్లా జస్ట్ పాస్, అంతేగాని సూపర్ మార్కులు, గ్రేట్ మార్కులు అలా వచ్చే కాదు. సో చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అంత లేదు. అలాంటప్పుడు డిగ్రీ రాగానే నేను ఐఏఎస్ కొట్టాలని డిసైడ్ అయ్యాను. ఎందుకు ఐఏఎస్ జాబ్ కొట్టాలి, ఎందుకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన పరీక్షలు ఎందుకు రాయాలి అని ఎందుకు డిసైడ్ అయినా కూడా చెప్తాను మీకు. మన సమాజంలో ఒక మనిషికి గుర్తింపు రావాలంటే, ఒక మనిషిని మంచిగా చూడాలంటే మంచి బిజినెస్ అనేది చేయాలి, లేదా ఈ సీఎం గారిలాగా రేవంత్ రెడ్డి గారిలాగా పాలిటిక్స్ లాగా రావాలి, లేకపోతే ఇంకా ఫిల్మ్ స్టార్ రావాలి. కానీ నాలాంటి అలా ఎలా అవుతారు, ఇంత కష్టం ఉంది కదా, ఎలా అవుతారు? సో నేను ఎంచుకున్న మార్గం ఏంటి, చదువుకుంటే నా పేరు బాగుంటుంది, చదువుకుంటే స్వతంత్రంగా బతకగలను, చదువుకుంటే నాకు జాబ్ వస్తుంది, జాబ్ వస్తే నా అన్నం నేను తినగలను, నా ఫుడ్ నేను తింటాను అని చెప్పి అనుకున్నా. కానీ ఎలా చదవాలి నాకు తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. అప్పుడు మా అమ్మ మా నాన్నకి ఒకరోజు చెప్పాను, నాకు 3 ఏళ్ళ టైం ఏంటి, నన్ను మంచి ఐఏఎస్ కోచింగ్ ఇప్పించాను, నాకు ఈ స్కూల్స్ ఎలా ఐఏఎస్కి కోచింగ్ ఇప్పించాను అని అడిగాను. వాళ్ళు ఏం చేశారంటే, మా అమ్మ మా నాన్న మా చెల్లి ఈ అమ్మాయి ఏదో సరదాగా అడుగుతుంది, ఐఏఎస్ కొట్టేంత ఈమెకు ఉందా అని వాళ్ళకు నమ్మకం లేదు. కానీ నన్ను ఒక రోజు తీసుకెళ్ళారు, ఇలానే ఒక రోజు కారు ఎక్కించుకుని నన్ను ఇలా పెట్టుకుని తీసుకెళ్ళారు అనమాట. ఎక్కడికి, హైదరాబాద్లో అశోక్ నగర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడంతా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి అనమాట. ఒక కోచింగ్ సెంటర్ తీసుకెళ్లారు. ఆ డైరెక్టర్ గారు అడిగారు, నీకు 7th ఎన్ని మార్కులు వచ్చాయని అడిగారు, చెప్పా. 10th ఎన్ని వచ్చాయని అడిగారు, చెప్పా. ఇంటర్లో ఎన్ని వచ్చాయని చెప్పా. మరి ఏం చేద్దాం అనుకున్నా అంటే, నేను ఐఏఎస్ చదువుదాం అనుకున్నా, నాకు ఐఏఎస్ కావాలన్నా. అప్పుడు నన్ను చూసి ఆయన జారేసింది, ఈ అమ్మాయికి తెలియట్లా, ఇంత తక్కువ మార్కులు వచ్చినప్పుడు 7thలో తక్కువ మార్క్స్ వచ్చేసాయి, మరి ఈ అమ్మాయికి చదువు ఎలా అవుతుంది అని చెప్పి అడిగారనమాట. ఇవల్ల కాదమ్మా, చిన్న జాబ్ తీసుకో, పెద్ద జాబ్ ఐఏఎస్ అంటే అందుకు చేయలేవు అని చెప్పారు. నేనన్నా లేదు సార్, నేను ఐఏఎస్ఏ కొట్టా, నేను ఎట్లయినా ఐఏఎస్ఏ కొట్టాలని చెప్పాను. అయితే నీకు ఫ్రీగా పుస్తకాలు ఇస్తా, మా కోచింగ్ సెంటర్లో పుస్తకాలు ఉంటాయి, ఆ బుక్స్ ఫ్రీగా ఇస్తా, నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో అని చెప్పారు. ఆ రోజు చెప్పారు, సార్ నేను మళ్ళీ ఐఏఎస్ అవైపు గెలిపిస్తాను అని చెప్పి. ఆ రోజు ఇంటికి వెళ్ళానా, ఇంటికి వెళ్ళాక మరుసటి రోజు పొద్దున 6 o'clock బుక్స్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత బ్రష్ చేసుకున్న చదివే, పడుకున్న చదివే, కూర్చున్న చదివే. పొద్దున 6 గంటలు మొదలెడితే నైట్ 11, 12 వరకు. కళ్ళు మూసుకుంటే భయం వేస్తుంది. ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే మళ్ళీ అందరూ నన్ను జాగ్రత్తగా చూస్తారు, మళ్ళీ అందరూ నన్ను రూమ్ నుంచి బయటికి రానిరు, మళ్ళీ అందరూ బోర్డు క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ అందరూ ఈ అమ్మాయి అయ్యో పాపం జాలు చూపిస్తారు, నాకు జాలు వద్దు, నన్ను కూడా సమానంగా చూడండి అని చెప్పడానికి చాలా కష్టపడ్డా. 2 years కంటిన్యూస్ గా ప్రిపేర్ అయ్యా. ఎలా ప్రిపేర్ అయ్యా తెలుసా, ఇందాక మీ
సార్ చెప్పిన టెక్నిక్స్ అని నేను ఫాలో అయ్యాను. ఎప్పుడు ఏది చదివినా రాసుకుంటూ చదివాను. రోజు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశాను, రోజు రివిజన్ చేసుకున్నాను. మళ్ళీ కళ్ళు మూసుకున్నా బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అయ్యి మనసులో నేను ఎట్లయినా ఎగ్జామ్ పాస్ అవ్వాలా, ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నాకు లైఫే లేదు, ఎట్లయినా పాస్ అయిపోతాను నేను అని గట్టిగా అనుకునేదాన్ని. అనుకుని చాలా కష్టం. ఎట్లా తెలుసా, మనం ఏమనుకుంటాం, పైపైన ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతే చాలా అనుకుంటాం. ఐఏఎస్ పరీక్ష రాయాలన్నా, ఐపీఎస్ పరీక్ష రాయాలన్నా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్. ఈ పుస్తకాల నుంచి 50% క్వశ్చన్స్ వస్తాయి. ఈ పుస్తకాల నుంచి న్యూస్ పేపర్స్ నుంచి. మనం చిన్నప్పుడు స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు కదా, మళ్ళీ బుక్స్ మొత్తం చదివా. వాటిని ఎన్సీఆర్టీ బుక్స్ అంటాం, అవి సెంట్రల్ సిలబస్ అనమాట. ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్ని మళ్ళీ ఫస్ట్ చదివా. అమ్మ ఫోర్స్ఫుల్గా నడుపు కనిపిస్తే అన్న పెట్టిందాం. నాకు భయం, అన్నందునే టైం వేస్ట్ అయితేమో. ఇట్లా మంచి ఎండాకాలం కూడా ఫ్యాన్ దొరికిపోయినా కరెంట్ పైన షాప్ వేసి కూర్చొని చదివేదాన్ని. ఎందుకు తెలుసా, ఏదో దేశానికి సేవ నాకు తెలియదు. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, దేశానికి సేవ చేయాలని కూడా తెలియదు. నాకు ఏం తెలుసు అంటే, పలానా బాగుమతి అనే వ్యక్తి రోడ్డు మీదకి వెళ్తే ఆవిడ చూసి ఆవిడ జాలి పడకూడదు, ఆవిడని సాధించింది, ఆవిడని గొప్పగా చూసుకోవాలనుకోవాలి, కానీ చూసి జాలి పడద్దని ప్రపంచానికి చెప్పాలి. మనకి ఏది లేకపోయినా ఏది లేకపోతున్నా ఏ మనిషి తక్కువ కాదు అని ప్రపంచానికి ప్రూవ్ చేయాలి. దానికోసం ఎంత కష్టపడ్డానంటే రోజు 15 గంటలు 20 గంటలు అలా 2 years చదివాను. సగం సేపు చదివే, సగం సేపు రాసా. రోజు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశాను, ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. 100 ఎగ్జామ్స్ రాశాను, రివిజన్ చేసుకుని 100 చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 100 ఎగ్జామ్స్ రాశాను. అట్లా ఫస్ట్ అంటే నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యా, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అది పాస్ అయ్యా. ఐఏఎస్ ఇంటర్వ్యూస్ అనేవి ఢిల్లీలో ఉంటాయి, హైదరాబాద్లో ఢిల్లీ ఇంటర్వ్యూస్ పెట్టరు. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్తాం. అప్పుడు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్వ్యూ చేస్తున్నాను. అప్పుడు నా వయసు 21. ఇంటర్వ్యూకి పోయా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు కొన్ని వచ్చి కొన్ని రాదు, కానీ ధైర్యం మాత్రం, మనసులో ధైర్యం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎట్లయినా నేను ఆన్సర్ చెప్పాలి, ఎట్లయినా సరే నేను వాళ్ళని మెప్పించి నాకు ర్యాంక్ తెచ్చుకోవాలా. ఇంత దూరం వచ్చాను హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా. అప్పట్లో ఫ్లైట్ తక్కువ ఉండే, అంటే ఫ్లైట్ తెలుసుకోమని అందరికి ఉండేది కాదు. ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళం ఢిల్లీకి వెళ్ళాలంటే. ఈరోజు పొద్దున 7 o'clock ట్రైన్ ఎక్కితే రేపు పొద్దున 9 o'clock దిగుతాం ఢిల్లీలో. 26 hours 26 గంటలు ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేయాలి ఢిల్లీ పోవాలండి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కళ్ళు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు, కానీ అప్పట్లో పర్సెంట్ అక్కడ ఉండే కాదు. అట్లాంటి పరిస్థితిలో ఇలా కండిషన్లో కూర్చుని ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఒత్తు చేతులతో హైదరాబాద్ తిరిగిపోవద్దు, నేను మొత్తం సాధించుకోవాలని చెప్పి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ ఆ 10 రోజుల్లో ఇంగ్లీష్ ఆలోచించేదాన్ని, ఇంగ్లీష్లో మాట్లాడేదాన్ని, ఇంగ్లీష్ న్యూస్ వినేదాన్ని. అలా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశాను అనమాట. చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాను. రాని క్వశ్చన్స్కి సారీ సార్ ఐ డోంట్ నో, ఐ లర్న్ అబౌట్ ఇట్ అని చెప్పాను. చివరికి రిజల్ట్స్ వచ్చాయి. నా ఇంటర్వ్యూ అయిపోయాక 1 రోజులు రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఆల్ ఇండియా T99 ర్యాంక్ వచ్చింది సివిల్స్లో. ఇంకా పిల్లలు అనుకుంటూ ఉన్నారు. మనం అనుకుంటే, ఒక మనిషి అనుకుంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు, ఎలాంటిదైనా సాధించవచ్చు. కానీ మనం అనుకోవాలి, ఆ తప్పన మన మనసులోకి రావాలి, ఆ కోరిక మన మనసులోకి రావాలి. అది కనుక స్ట్రాంగ్ ఉంటే, మనలో విల్ పవర్ స్ట్రాంగ్ ఉంటే ఎంతైనా రావచ్చు. అంటే చాలా మంది పిల్లలు అనుకుంటారు ఎగ్జామ్స్ అంటే నాకు ఆన్సర్స్ గుర్తు రావట్లా, మెమొరీ పవర్ లేదంటారు. ఇందాక సార్ ఒక టెక్నిక్ చెప్పారు, అన్ని ప్లానెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఒక టెక్నిక్ చెప్పారు, ఉమెన్స్ జంప్ అని చెప్పి. నేను కూడా అన్ని టెక్నిక్స్ పెట్టి గుర్తుపెట్టుకుంటాను. చాలా టెక్నిక్స్ నాకు ఉంటాయి అనమాట. షార్ట్ కట్స్ రాసుకుంటాను, స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఏ సినిమా చూసారు మీరు? ఫేమస్ సినిమా ఒకటి చెప్పండి. బాహుబలి చూసారా? ఎంతమందికి బాహుబలి చూసారు? సినిమా చేస్తారు ఆల్మోస్ట్ ఎంటైర్ బాహుబలి స్టోరీ గుర్తుందా లేదా? ఎవరి హీరో? మరి ఈ ఫ్యాక్ట్ లా గుర్తున్నప్పుడు చదివేందుకు సరిగ్గా ఒకసారి గుర్తుండదు. బికాస్ మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ మనం అడాప్ట్ చేసుకుంటాం. కానీ చదివేం చేస్తాం? బాధతో కష్టంతో చదువుతాం. నేను అంటాను ఇష్టంతో చదవండి, చదివేది ఇష్టంతో చదవండి, అప్పుడు బాగా గుర్తుంటుంది. రాసుకుంటే చదవండి, బాగా గుర్తుంటుంది.
ఇవన్నీ నేను ఫాలో అయిన టెక్నిక్స్ అనమాట. చాలా ఇష్టంతో చదివాను, రాసుకుంటూ చదివాను. స్టోరీలా గుర్తుపెట్టుకుంటాం. ఏ ఆన్సర్ అయినా స్టోరీలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా గుర్తుపెట్టాలి. అయితే నాకు సివిల్స్ ర్యాంక్ వచ్చింది, కానీ సర్వీస్ రావడం లేట్ చేశారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలని టైం తీసుకున్నారనమాట. ఆ టైంలో చాలా మంది దగ్గరికి చదువు చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళకి టాప్ ర్యాంక్స్ వచ్చాయి. ఇట్లా ఆ తర్వాత చాలా మంది సివిల్స్ చదివానికి ట్రైనింగ్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక రియల్ స్టోరీ చెప్తా. మీరందరూ సినిమాలు చూసి, సినిమా హీరోస్ చూసి వాళ్ళే గ్రేట్ అనుకుంటారు కదా. కానీ నా దృష్టిలో చిన్న జీవితం నుంచి పైకి వచ్చిన చాలా గ్రేట్. అలాంటి వాళ్ళు ఈ ఏజ్ నుంచి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు. ఇంకొక రియల్ టైం స్టోరీ చెప్తాను. ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ డాడీ వరంగల్లో పోలీస్ కానిస్టేబుల్. ఆ డాడీ ఎక్కడ? వరంగల్లో పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పుడు ఆ బాబు 5th క్లాస్ 6th క్లాస్ అలా చదివేటప్పుడు ఆ బాబుకి స్టోరీస్ చెప్పేవారంట. మంచి మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారు, పోలీస్ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారు, ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారు, ఆయన నక్సలైట్ ఎట్లా చంపారు, ఇదంతా స్టోరీస్ అంతా చెప్పేవాళ్ళంట. ఆ బాబు ఆ స్టోరీస్ ఇన్స్పైర్ అయ్యాడు. నేను పెద్ద అయిన తర్వాత మంచి పోరాటం చేయాలా, నక్సలైట్ లో పోరాటం చేయాలని చెప్పి ఆ బాబు 5th క్లాస్ 6th క్లాస్ అనుకున్నాడు. మీ ఏజ్ కన్నా స్ట్రాంగ్ అయిపోయింది. 10th క్లాస్ వచ్చేదాకా నువ్వు పెద్ద అయితే ఐపీఎస్ కొట్టాలి, ఐపీఎస్ఏ చదవాలని 21 years of దగ్గరకు వచ్చాడు. బీటెక్ చదివాడు. బీటెక్ అవ్వగానే వచ్చాడు. రాగానే చాలా అమాయకంగా చిన్నగా ఉండేవాడు. నేనన్నా నేను చూస్తే చాలా అమాయకంగా ఉన్నాం, మేము ఐపీఎస్ అవ్వాలన్నాం, ఐఏఎస్ చదువు మీ కలెక్టర్ బాగుంటుంది కానీ పోలీస్ ఆఫీసర్ చాలా టఫ్ జాబ్ అన్నా. లేదన్నా నేను పోలీస్ అవుతా, ఐపీఎస్ అవుతా, నేను నక్సలైట్లో పోరాడతా, అది ఇదే అని చెప్పాడు. సార్ చదువుకొని అన్నాను, చదివించాను అనమాట. విత్-ఇన్ 1 year రోజుకి ఎంత కష్టపడేవాడంటే ఎగ్జామ్ ముందు రోజు మాకు ఎగ్జామ్ రాశాడు. సాధారణంగా రేపు పొద్దున ఎగ్జామ్ అనుకోండి, ఈరోజు మేము చదువుతాం అంటారు. నేను అన్నా నువ్వు చదవడం కాదు, ఎగ్జామ్ టైంకి ముందు రోజు కూడా ఎగ్జామ్ రాయండి, బాగా ప్రాక్టీస్ అవుతుంది, మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పాను. ఏం చెప్తా విన్నాడు. ఎగ్జామ్ రాసినప్పుడు టిఫిన్ అక్కడ పెట్టామనుకో, సాయంత్రం అయినా తన పని అయిపోయాక టిఫిన్ తినేవాడు. అంత కష్టపడి చదివాడు. విత్-ఇన్ 1 year ఒకటే అటెంప్ట్ లో ఐపీఎస్ అయ్యాడు. 22 years. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చాలా చిన్న వయసులోనే ఎస్పీ అయిపోయాడు. అక్షయ్ కుమార్ ఐపీఎస్. మీకు టైం ఉన్నప్పుడు దాని గురించి యూట్యూబ్ లో గూగుల్ చేయండి. అక్షయ్ కుమార్ ఐపీఎస్ ఛత్తీస్గఢ్ ఎస్పీ అని. ఓకే, ఇది రియల్ స్టోరీ. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు కేవలం పట్టుదలతో. అది కూడా ఎన్నో అటెంప్ట్ లో ఒకటే ప్రయత్నం. 23 సంవత్సరాల కల్లా ఐపీఎస్ అయిపోయాడు. 29 సంవత్సరాల కల్లా ఎస్పీ కూడా అయిపోయాడు. మరి అలాంటి స్టోరీస్ ఉన్నాయి. మనం అనుకుంటే మన స్టోరీ మనమే మార్చుకోవచ్చు. పోస్కీలో ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, నారాయణపేట జిల్లాలో రకరకాల మండలాల నుంచి మీరందరూ అనుకుంటే తెలంగాణను మార్చేయచ్చు. కేవలం మీ భవిష్యత్తునే కాదు, తెలంగాణ భవిష్యత్తు కూడా మార్చవచ్చు. ఆ శక్తి మీలో ఉంటుంది, ఆ శక్తి ఆ పట్టుదల మీలో ఉంటుంది. మీరేమనుకుంటారు, 10th అయిపోయాక చూద్దాం, ఇంటర్మీడియట్ అయిపోయాక చూద్దాం, డిగ్రీ కాదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఏం పెట్టుకోండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇప్పుడే అనుకోండి. ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఏం పెట్టుకున్నారో, పెద్దగా సైంటిస్ట్ అవుతా, లేదా డాక్టర్ అవుతా, లేదా ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, మీ ఇష్టం. అందరినీ కరెక్ట్గా ఉందని చెప్పండి. మీ ఇష్టమైన ప్రొఫెషన్ లేదా ఆంటర్ప్రినర్ అవుతా. ఇప్పుడు ఎలా వస్తున్నారు తెలుసా? ఎలాన్ మస్క్. ఎంతమందికి ఎలాన్ మస్క్ తెలుసు ఇక్కడ? హౌ మెనీ ఆఫ్ యు నో ఎలాన్ మస్క్? వెరీ ఫ్యూ. బాహుబలి సినిమా మాత్రం అందరూ తెలుసు. ఎలాన్ మస్క్ తెలియదు. There is a person called Elon Musk. ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్, వరల్డ్ లోనే రిచెస్ట్ మ్యాన్. టెస్లా కార్ ఉన్నారా? టెస్లా కార్, స్పేస్ ఎక్స్, వాట్ నాట్, ప్రపంచంలో టాప్ మోస్ట్ బిజినెస్ ఆయన చేతిలో ఉన్నాయి. అమెరికాకి ఎవరు ప్రెసిడెంట్ కావాలో కూడా డిసైడ్ చేసే వ్యక్తి ఆయన. అంత స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట ఎలాన్ మస్క్. ఇట్లాంటి ఎలాన్ మస్క్ తెలుసా, ఏమని బిజినెస్ ఈ రూల్స్ ద వరల్డ్. ఆయన ఒక్కడే ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. అలా అయ్యే వ్యక్తి రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తాడు తెలుసా? 15 hours a day. రోజుకి 15 గంటలు మినిమం పనిచేస్తాడు. ఈ ఫాలోస్ టెక్నిక్ కాల్డ్ పొమోడోరో టెక్నిక్. ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఫాలో అవుతాడు. పొమోడోరో టెక్నిక్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఒక పని చేస్తాడు, హైలీ ఇంటెన్సివ్ చేస్తాడు, ఫుల్గా ఫోకస్ పెడతాడు దాని మీదే. మధ్యలో 15 minutes బ్రేక్ తీసుకుంటాడు. ఆ బ్రేక్ లో మైండ్ ముందు పని మీద స్విచ్ ఆఫ్ చేసేస్తాడు, కొత్త పనికి స్విచ్ ఆన్ చేస్తాడు.
మళ్ళా 2-3 అవర్స్ వర్క్ చేస్తాడు, మళ్ళా బ్రేక్ తీసుకుంటాడు, మళ్ళా 2-3 అవర్స్ వర్క్ చేస్తాడు. అలా ఎవ్రీడే హీ వర్క్స్ ఫర్ 15 అవర్స్. ప్రతిరోజు 15 గంటలు పని చేస్తాడు. ఎవరైనా సరే మీరు ప్రతిరోజు ఇప్పటి నుంచి 15 గంటలు పని చేయండి, నెక్స్ట్ 10 years మీరు తెలంగాణ రూల్ చేస్తారు. అంటే ఏ రంగులోకి వెళ్ళినా తెలంగాణలో టాప్ అవుతారు. చేయగలరా? మీలో శక్తి ఉంది. కానీ మీరు ఏమనుకుంటారు, తర్వాత డిసైడ్ అవుతాం, తర్వాత చూద్దాం, చిన్న జాబ్ వస్తే చాలు, లైఫ్ లో సెటిల్ అవుతే చాలు అనుకుంటారు. నేనంట చిన్న జాబ్లు అందరికి వస్తాయి, లైఫ్ లో అందరూ సెటిల్ అవుతారు. అట్లా కాదు. ఈ రోజు మీరు అనుకోండి, పెద్దకి మీరు ఏమవ్వాలి, ఏ విధంగా డిసైడ్ అవ్వాలి. నేను చిన్నప్పుడు ఏజ్ లో ఉన్నప్పుడు ఒక డైరీ రాసుకున్నాను. ఆ డైరీలో ఒకటే ఒక పేజ్ రాశాను. నా బర్త్డే నవంబర్ 12 అందులో రాశాను అనమాట. నేను పెద్ద అయ్యాక లా చదవాలి, పెద్ద అయ్యాక సివిల్స్ ఎగ్జామ్ రాయాలి, పెద్దకి ఇది చేయాలి, ఇట్లా లిస్ట్ రాసుకున్నాను. ఈ ఏజ్ వరకు ఏదైతే చేయాలనుకున్నానో అన్ని చేశాను. మీ తర్వాత ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలోనే ఉంటుంది. మీ తర్వాత మీరే రాసుకుంటారు, దాని మీద మీరు వర్క్ చేయండి, అంతే. 10th క్లాస్ ఎగ్జామ్ ఇస్ ప్లాట్ఫామ్, ఫస్ట్ స్టెప్, మొదటి మెట్టు. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అవుతారు కదా, భవిష్యత్తు ఏమేమి చేయగలరు? ఈ 10th క్లాస్ మీద ఫోకస్ పెట్టండి. 10th క్లాస్ అయిపోగానే ఎగ్జామ్స్ బాగా రాసి 2 months చాలా ఎక్కువ చదువుకోవడానికి. మీకు 2 నెలలు గట్టి కూర్చుంటే జనవరి ఫిబ్రవరి సూపర్ మార్క్స్ వస్తాయి. 10th క్లాస్ అయిపోగానే లైఫ్ లో నెక్స్ట్ ఏం చేయాలి ముందే డిసైడ్ అయిపోండి. అంతేగాని నెమ్మదిగా ఒక్కొక్కటి కాదు. నేనేం చేయాలి లైఫ్ లో, ఎట్లా చేయాలి, ఏం సాధించాలనుకుంటున్నాను రాసి పెట్టుకోండి. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్స్ జోక్స్ కి ఎంటర్టైన్మెంట్ తక్కువ వాడండి, ఎక్కువగా ఫ్యూచర్ ఏం చేయాలి దాని మీద ఆలోచించండి. మీకు అందరికి ఒక ఛాలెంజ్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, మీరు పెద్ద అయ్యేసరికి, ఇప్పుడు మీ వయసు 14-15 అనుకోండి, 14 years అనుకోండి, మీకు 24 years వచ్చేసరికి వరల్డ్ లో ఏం సింగిల్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్, ప్రపంచాన్ని నిర్దేశించే ఒక అద్భుతమైన రంగం చెప్పండి. వెరీ గుడ్, ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ ఏఐ. మీరు పెద్ద అయ్యేసరికి ప్రపంచం మొత్తం ఏ వైపు ఉంటుంది. మీరు ఇప్పుడే టార్గెట్ పెట్టుకోండి, పెద్ద అయ్యేసరికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఈ స్థానంలోకి వస్తాను, పెద్ద అయ్యేసరికి ఏఐ చదివి ప్రపంచాన్ని కొత్త టూల్స్ తయారు చేపిస్తాను, లైఫ్ ఈజీగా చేస్తాను. ఎందుకంటే 90% ఆఫ్ ద వర్క్, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఎవరైనా భవిష్యత్తులో ఏఐ వాడాల్సింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాల్సింది. అలాంటి రంగాల గురించి ఆలోచించండి, వాటి మీద రీసెర్చ్ చేయండి. సో నేను డిగ్రీ చదువుతా, నేను సైంటిస్ట్ అవుతా, లేదా ఐఏఎస్ అవుతా, వాటితో పాటు ఏఐలో గ్రాడ్యుయేషన్ చేస్తా, భవిష్యత్తులో ఏఐ ఎలా వాడతా, ఇంకా థింక్ చేయండి. చిన్న చిన్న విషయాలు థింక్ చేయండి. సెలవుల్లో చుట్టాలింటికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాం, అవన్నీ సెకండరీ, మన ఫ్యూచరే. మనం ఏం చేయాలి, అదే ప్రైమరీ, అదే చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అనుకుంటాం, మా అమ్మ నాకు చదువులేదు, లేదా మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మనం చేయగలమా లేదా, లేదా చిన్నప్పుడు తెలుగు మీడియం ఇంత పెద్ద జాబులు కొడతాం లేదా. మీకు ఒక కథ చెప్తా. అంటే రియల్ టైమ్ స్టోరీ. ఒక అబ్బాయి అన్నాడు సేమ్ ఇలానే. వాళ్ళ ఊరు మీ ఊర్లో కన్నా బాగా పల్లెటూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా. వాళ్ళ అమ్మ నాన్న చదువుకోలే, వాళ్ళ అమ్మ నాన్న పొలంలో పనిచేస్తారు, చదువుకోవాలి, అస్సలు చదువుకోలే. వాళ్ళ ఊళ్ళో అబ్బాయి అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు. డిగ్రీ చదివిన తర్వాత స్కూల్లో టీచర్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. సెలవు పెట్టి ఇంకా గొప్పవాడని హైదరాబాద్ వచ్చాడు. వచ్చి Group 1 రాశాడు. అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఏపీ Group 1 రాశాడు. Group 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, కోర్టులో కేసు పడింది. అప్పుడు నాకు కలిసాడు, మేడం బాగా కష్టపడుతున్న ఇట్లా అవుతుందంటే అబ్బాయి టాలెంట్, అబ్బాయిలో ఒక స్పార్క్ చూసాను. నేను చెప్తా, నువ్వు ఐఏఎస్ చాలా గట్టిగా అవుతావు అని చెప్పాను. 2012లో ఈ డిస్కషన్ జరిగింది. 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. 2016 అటెంప్ట్లో తెలుగు మీడియంలో ఐఏఎస్ రాసి, వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ ఊరికి అసలు ఐఏఎస్ కాదు కదా, టీచర్ కూడా లేదు. అలాంటి ఊరు నుంచి అబ్బాయి ఇప్పుడు ఆల్ ఇండియా 3వ ర్యాంక్ తెచ్చుకున్నాడు ఐఏఎస్ లో. అబ్బాయి 3వ ర్యాంక్ తెచ్చుకుని ఇప్పుడు ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్. సో ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. అంటే అమ్మ నాన్న చదువులేదనో, మన ఇంట్లో డబ్బులు లేవనో, లేదా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివామనో, తెలుగు మీడియం కాదు, అవును ఇంగ్లీష్ మీడియం రాదనో ఏమి అవరోధాలు కాదు. 10th క్లాస్ ఏజ్ లో మీరు భూమి మీద ఏదనుకుంటే, ఈ వయసులో నేను ఎలా మూసుకోవాలనుకుంటే అవుతారు, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవుతారు, మోడీ ఎంత స్థాయిలోకి వెళ్ళాలంటే అవుతారు, రేవంత్ రెడ్డి గారి స్థాయిలోకి వెళ్ళాలంటే అవుతారు. అవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు అనుకోవాలంతే, మీరు మనసులో అనుకోవాలి, నేను ఈ రంగంలోకి వెళ్తాను, ఈ స్థాయిలోకి వెళ్తాను, ఈ రంగంలోకి మీరు గొప్పదాన్ని అవుతానని చెప్పి అలా అనుకునే శక్తి మీకు ఉండాలి. అట్లాంటి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి కండిషన్లో ఉండి
ఇంత చేయగలుగుతున్నాం. మీకు తెలుసా, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకున్నాను నా లైఫ్లో. ఇయర్ 365 డేస్ వర్క్ చేశా. వస్తూ అనుకున్నా నిన్న ఈరోజు డిసెంబర్ 30-31. ఈరోజు మీ తర్వాత నేను ఇంకా 3 ప్రోగ్రామ్స్ విన్నా. నైట్ వర్క్, పార్టీ కాదు, న్యూఇయర్ పార్టీ అనుకోలేదు, అవి కూడా స్పీచ్లే. ఓకే, రాత్రి వరకు స్పీచ్లే ఉంటాయి. సో డోంట్ థింక్ అయ్యారు ఇంతవరకు న్యూఇయర్ సెలబ్రేషన్ చేయడం. సో నేను చెప్పేది మీ అందరికీ కూడా లైఫ్లో పెద్ద ఏం పెట్టుకోండి, చిన్న వాటిలో ఆగిపోదు. అండ్ 10th క్లాస్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్. అండ్ నాకు 10th క్లాస్లో ఇంతగా చెప్పినట్టుగా నమ్మలేదు. నేను నిజంగా ఇక్కడ నన్ను వచ్చి పిలిచినప్పుడు కోస్కి అంటే ఒక టౌన్, పెద్ద ఊరు, మంచి రోడ్లు ఉంటే అట్లా ఊహించుకుని వచ్చాను. కానీ చూసిన తర్వాత మీకోసం ఇంత శ్రమ పెట్టి, అంటే ఇంత శ్రమ చేసి ఇంత కష్టపడి మిమ్మల్ని అందరూ ఆర్గనైజ్ చేసి చేస్తారు కదా. ఈ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ విద్యా వ్యవస్థ మొత్తం, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మొత్తం మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ సార్. పిల్లలు ఇంత దూరం స్కూల్లో పాఠాలు చెప్తారు, క్లాస్ నడిపిస్తారు, కానీ పిల్లలకి ఇంత మోటివేషన్ ఇచ్చి ఎగ్జామ్ ముందు వీళ్ళు ఒక పాత్ర పెట్టాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఎగ్జామ్స్ ముందే కాదు మీకు ఇంత భవిష్యత్తు కూడా తెలియాలని చెప్పి ఆ సార్ లాంటి వాడిని, నాలాంటి వాడిని తీసుకొచ్చి ఇంత పెద్ద మీటింగ్ పెడుతున్నారు. అందరూ కూడా వెరీ హ్యాపీ, చాలా సంతోషం అనిపించుకోవడం నాకు ఇదంతా చూసి. కానీ పిల్లలందరికీ ఒక మాట చెప్తాను, మీకు ఈరోజు ఇది ఒక ప్రోగ్రామ్ లాగా అనిపించవచ్చు, కానీ మీరు అనుకుంటే మీ జీవితాలు మార్చుకునే అవకాశం ఉంది. మీ గురించి మీరు ఒకసారి రీథింక్ చేసుకోండి. ముఖ్యంగా మీకు తెలుసా మాట, రీసెంట్గా ఆస్ట్రేలియా అండర్-16 వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది. 16 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా చూడకూడదని చెప్పి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక బ్యాన్ విధించింది. తెలుసా ఎనీవన్? ఓకే, ఎందుకు విధించింది చెప్పండి? టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు, అవసరాన్ని చూడకుండా అనవసరం చేస్తున్నారు. మీ అందరూ కూడా చెప్తున్నారు, ఎంటర్టైన్మెంట్ వద్దని చెప్పలేం, సోషల్ మీడియా చూడొద్దని చెప్పలేం, టీవీ చూడొద్దని చెప్పలేం, అన్నీ చేయండి, కానీ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ ఫస్ట్ ప్రయారిటీ. అవునా కదా? అన్నీ చేయొచ్చు లైఫ్లో, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు చెప్పు మనకి? మన లైఫ్, మన ఫోకస్, ఫస్ట్ ప్రయారిటీ మన లైఫ్, మన ఫోకస్, మన మీద మనకి టార్గెట్. ఓకే, ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ రియల్ టైమ్ స్టోరీ చెప్తాను. పవన్ కళ్యాణ్ తెలుసా? ఎవరు పవన్ కళ్యాణ్? ఫిల్మ్ హీరో, ఇప్పుడు ఏపీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లెటర్ రాసి ఒక ఆఫీసర్ని స్పెషల్గా పిలిపించుకున్నారు. ఆయన కృష్ణతేజ అన్నమాట. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? కేరళ నుంచి వచ్చారు. 2013లో నా దగ్గరకు వచ్చారు. అంటే నేను ఐఏఎస్ రాద్దాం అనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. నేను అన్నా 365 డేస్ 365 ఎగ్జామ్స్ రాస్తే, 365 రోజులు 365 ఎగ్జామ్స్ రాస్తే నేను నీకు సపోర్ట్ చేస్తా, లేకపోతే చేయను. అది కూడా నాకు టైం లేదు, రోజు మార్నింగ్ 4:30, ఎవ్రీడే మార్నింగ్ 4:30కి రావాలి అని చెప్పాను. చలైనా వర్షమైనా తనకు జ్వరం వచ్చినా ఎవ్రీడే మార్నింగ్ 4:30కి వచ్చేవాళ్ళు. ఇయర్ మొత్తం 365 డేస్ 365 ఎగ్జామ్స్ రాశారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ అసలు ఎగ్జామ్కి వెళ్ళారు, రియల్ ఎగ్జామ్కి. ఆల్ ఇండియా 66th ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా 66th ర్యాంక్ వచ్చి ఐఏఎస్లో మనకి కేరళ క్యాడ్ వచ్చిందన్నమాట. కేరళ వెళ్ళారు. అయితే 2016-17 ఆ టైంలో కేరళలో 17 అనుకుంటా ఫ్లడ్స్ వచ్చాయి. తెలుసా వరదలు వచ్చాయి కేరళలో? అప్పుడు వరదలు వచ్చినప్పుడు అల్లిపి జిల్లాకి తను సబ్కలెక్టర్ దాదాపు 2 lakh పీపుల్ని కాపాడారు. 6 hours టైంలో 2 లక్షల మంది రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపించారు. అప్పుడు యుఎన్ వాళ్ళు కూడా, ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా తను మెచ్చుకున్నారు అనమాట. ఇదంతా తెలిసి చాలా మంది కృష్ణతేజ లాంటి ఆఫీసర్ మాకు కావాలని చెప్పి మోడీ గారిని అడిగితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని పంపించారు అనమాట. కానీ ఒక వ్యక్తి, సామాన్యంగా మీలాగా చదువుకున్న వ్యక్తి ఇప్పుడు ఇంతమందిని కాపాడి చాలా మంచి పనులు చేస్తారు. అలాంటి స్టోరీస్ ఉన్నాయి, ఇవన్నీ రియల్ టైమ్ స్టోరీస్ అనమాట. మీరు అలాంటి స్టోరీస్ ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఓకే, అలానే హైదరాబాద్ మీ అందరూ తెలుసు, క్రికెట్లో ఇప్పుడు ట్రెండింగ్ పర్సన్ ఎవరు తెలుసు? హైదరాబాద్లో తిలక్ వర్మ. తిలక్ వర్మ తెలుసా? ఎంతో తెలుసు తిలక్ వర్మ. హీఈస్ ద మోస్ట్ రన్నింగ్. మళ్ళీ లాస్ట్ మంత్ చెప్పిన మ్యాచ్లో మన దగ్గరుండి సపోర్ట్ చేసిన వ్యక్తి కదా. సో మీరు ఏ రంగంలోకి వెళ్ళినా, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఎవరు రన్ అవ్వాలి. అది ఐఏఎస్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు,
చూజ్ యువర్ సెల్ఫ్. మీకు ఏది కావాలో మీరు తెలుసుకోండి, తెలుసుకుని దానిలో పై స్థాయికి రావడానికి ట్రై చేయండి. ఓకే, విత్ దిస్ థ్యాంక్ యూ.